శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము శని వక్రగతి ప్రభావం గురించి తెలుసుకోబోతున్నాము. 2026 27 జూలై రోజున శనిదేవుడు మీన రాశి లోపల వక్రగతి చెందబోతున్నాడు. ఈ వక్రగతి లోపల కనుక మీరు శని ప్రభావం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రాశికి ఫలితం ఏదైతే ఉంటుందో ఒకేలా ఉండదు, వేరేలా ఉంటుంది. సో యాక్చువల్లీ వక్రగతి అంటే ఏంటి తెలుసుకోండి. ఒక ప్లానెట్ ముందుకెళ్తున్నాడు, మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనకకి వెళ్తున్నాడు. ఇది వక్రగతి ప్రభావం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, డైరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు డైరెక్ట్ వాళ్ళు ముందుగానే దృష్టి ఉంటుంది, కానీ ఎప్పుడైతే రెట్రోగేట్లో అవుతారో అప్పుడు వాళ్ళ సంబంధం వెనకాల ఉన్న భావంతో పాటు కూడా నడుస్తూ ఉంటుంది. మరి ముందున్న భావంకి సంబంధం ఉండదా అంటే తప్పకుండా దానికి కూడా ఉంటుంది, దాంతో పాటు వెనకాల ఉన్న భావానికి కూడా ఉంటుంది. ఇక్కడ చిన్న మిన్ కన్సెప్షన్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఏళ్ళనాటి శనికి సంబంధించి ఇక్కడ కొద్ది బాధ భయపడుతుంటారు కి ఏళ్ళనాటి శని ప్రభావం ఎలా ఉంటుందని. చూడండి, ఒక మాట చెప్తా. ఏళ్ళనాటి శని ఎవరికైతే అయిపోయిందో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఏళ్ళనాటి శని సంబంధించి రాదు. ఒక మాట తెలుసుకోండి. ఎందుకంటే చాలా మంది మళ్ళీ మీకు ఏళ్ళనాటి శని వచ్చుద్దా అంటే కాదు, అది వేరే కాన్సెప్ట్ ఉంది, దానికి దీనికి సంబంధం అసలు లేదు. మీరు భయపడకండి, ఇది ప్రత్యేకంగా కొన్ని రాశులకు వర్తించుద్ది. అని ఇంకో విషయం తెలుసుకోండి, శనిదేవుడు వక్రగతి చెందడం అంటే ఇది కర్మాధిపతి వక్రగతి చెందడం. మామూలుగా ఇది వక్రగతి ఏదైతే కన్సెప్షన్స్ ఉందో ఇది మనం దీనికి సంబంధించి చాలా భయపడతాం, ఇక ఇలా అవుతుందా అలా అవుతా అనుకుంటాం. కానీ యాక్చువల్లీ ఏదైనా ప్లానెట్ కనుక వక్రగతిలో కనుక ఉన్నట్లయితే దాని దగ్గర పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, దాని దగ్గర పవర్ ఎక్కువగా ఉంటుంది. మిగతా గ్రహాలకైతే ఉంటుంది, కానీ ఈ ప్లానెట్ ఏదైతే ఉంటుందో రెట్రోగేట్ ప్లానెట్ ఇది కొద్దిగా బలమైన ప్లానెట్ అయితే ఉంటుంది, దీని ప్రభావం కూడా బలంగానే ఉంటుంది. ఇక జాతకం లోపల శనిదేవుడు భావ అనుసారంగా పరిణామాలు అయితే మారుతుంటాయి, కానీ శనిదేవుడికి 3 కారకత్వాలు ఫిక్స్ ఉన్నాయి. ఇవి శనిదేవుడు తప్పకుండా మనకి ఇచ్చి తీరుతాడు. మొదటిది ఏంటంటే శనిదేవుడు ఏ పని ఎప్పుడు సమయానికి కానివ్వడు. ఆ శనిదేవుడు జాతకంలో యోగ కారకుడైన కావచ్చు, అకారకుడైన కావచ్చు, మారకుడైన కావచ్చు. రెండోది ఏంటంటే జాతకం లోపల శనిదేవుడు ఏ భావంలో కూడా ఉండనివ్వండి, ఆ భావానికి సంబంధించిన దుఃఖము తప్పకుండా మనం అనుభవించి తీరాల్సిందే, తప్పది కాదు అక్కడి నుంచి మనం. మూడో విషయం ఏంటంటే శనిదేవుడు మామూలుగా అందరికి ఇస్తుంటాడు, కానీ దీన్ని చాలామంది అంత గుర్తు పెట్టుకోలేకపోతుంటారు. శనిదేవుడు విశేషంగా కారకత్వం ఏంటంటే కర్మ కారకుడు. సాటర్న్ ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మన దగ్గర కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో ఇది అర్థం చేసుకున్నట్లయితే ఇక సాటర్న్కి సంబంధించిన భయపడాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే శనిదేవుడికి అర్థం చేసుకోరో వాళ్ళ జీవితం లోపల కొద్దిగా భయక్రాంతులు అవుతూనే ఉంటుంటారు. సో పర్వాలేదు, ఎవరి వాళ్ళ మనకి మిస్కన్సెప్షన్స్ లా నడుస్తుంటే ఒక మాట చెప్తా. ఈ శనిదేవుడు ఎంతవరకు చూసుకున్నట్లయితే 2026 ఈ సంవత్సరం 11 డిసెంబర్ వరకు శనిదేవుడు మీన రాశిలోనే వక్రగతిలో ఉండబోతున్నాడు. రాశి మార్పు జరగదు, అంటే మీన రాశిలోనే ఉంటాడు, రెట్రోగేట్లో ఉంటాడు. డిగ్రీలో చేంజ్ అవుతుంది. డిగ్రీ స్టార్టింగ్ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ రాశి చేంజ్ అయ్యాడు, కానీ ఈసారి రాశి చేంజ్ అవ్వదు, కేవలం నక్షత్రం అయితే అది కూడా ఈ సంవత్సరం అక్టోబర్ నెల లోపల నక్షత్రం మారుతుంది. రేవతి నక్షత్రం నుంచి ఉత్తర భాద్రపద నక్షత్రం లోపల శనిదేవుడు అక్టోబర్ లోపల వెళ్తాడు. కానీ అంతవరకు అయితే రేవతి ఫలితాలే నడుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క రాశికి దీని ఫలితాలు వేరేలా ఉన్నాయి. పరిహారాలు ఒక మాట చెప్తా, మరి అంత భయపడకండి. ముందుగా శనిదేవుడు ఏదో చేస్తుంది అది కాదు, ముందుగా ఏంటంటే అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం మీరు ప్రయత్నించండి. మీరు అర్థం చేసుకునే దానికన్నా ఎక్కువ మీరు భయపడినట్లయితే నేను చెప్పింది మీకు ఏం అర్థం అవ్వదు. ముందు తెలుసుకోండి, ఓకే? ఏది ఎక్కడ ఏ ప్లానెట్ ఎలా ఉన్నా కూడా మన పని అయితే మనం తప్పకుండా చేయాల్సిందే. కానీ చేస్తే ఏంటంటే ఏ ప్లానెట్ ప్రభావం మన మీద ఎక్కువ ఉంది, దాని అనుసారంగా కనుక మనం నడుచుకున్నట్లయితే భయపడాల్సిన అవసరం అయితే మనకు అస్సలు ఉండదు. ఇప్పుడు మీ రాశి కోసం ఈ ప్రభావం శనిది వక్రగతి ప్రభావం ఏ ప్రకారంగా ఉండబోతుంది చూసుకోబోతున్నాము. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది.
కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. కర్కాటక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే శని వక్రగతి ప్రభావం ఏదైతే ఉందో ప్రెజెంట్ సాటర్న్ మీకు 8th హౌస్లో గోచరం అయితే మీకు అనిపిస్తుంటుంది రెట్రోగేట్ వల్ల. కానీ రాబోయే రోజుల్లో సాటర్న్ ప్రభావం 7th హౌస్, 3rd హౌస్, అలాగే 12th హౌస్కి సంబంధించిన పనులు ఎక్కువ రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి కర్కాటక లగ్నం అలాగే కర్కాటక రాశి వారికి. ఈ ప్రకారంగా చూడండి 9th హౌస్లోనే శనిదేవుడు 9th హౌస్కి సంబంధించిన ఫలితాలు తప్పకుండా ఇచ్చి తీరుతాడు, డౌట్ లేకుంటే. ఇక్కడ 9th హౌస్కి సాటర్న్ ఫలితాలు ఏమి ఇస్తాడంటే రెస్పాన్సిబిలిటీ చాలా పెద్దవి ఉంటాయి. ఇలాంటివి కావు, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. అవి నడుస్తూ కొనసాగుతూ ఉంటుంటాయి. కానీ అగ్ని పరీక్ష అంటాం కదా మనము, ఒక అగ్ని పరీక్ష కాంపిటీషన్స్ లోపల ముందుకు వెళ్ళేటప్పుడు కుచ్తో పానీకి వెళ్ళి కుచ్తో కోనా పడితే హమారే హాతోన్సి, అది ఏ ప్రకారంగా కహావత్ ఉంది. ఆ ప్రకారంగా మనం ఏదైతే ఒకటి కావాలనుకుంటామో దానికోసం మన దగ్గర నుంచి కొన్ని పోవాలి. ఇక్కడ ఇవి పోవాలంటే ఎలా పోవాలి? మనం వదులుకుంటే పోతాయా, లేకుంటే తనంత తనే వెళ్ళిపోతాయా అంటే కొన్ని తనంత తనే వెళ్ళిపోతాయి. ఎందుకంటే కర్కాటక రాశి వారి, కర్కాటక లగ్నం వారిది ఏంటంటే అది దేవుడిది గొప్పతనమో మన మంచితనమో తెలియదు. కానీ భగవంతుడు నిరంతరంగా లైఫ్లో ఏం చేసినా అది మంచి కోసమే అవుద్ది. కేవలం అది మంచి జరుగుతుందని మనం కొద్దిగా ధైర్యంతో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. 3rd హౌస్ మీద సాటర్న్ యాక్సెప్ట్ దృష్టి సంబంధం ఉండడం వల్ల రాబోయే రోజుల్లో ఈ కర్కాటక రాశి వారికి ప్రయత్నం చాలా ప్రబలంగా కనపడుతుంది. ఈ ప్రయత్నం నేను అది ఇది చెప్పలేను, కానీ మీ కెరియర్ లోపల, మీ పని లోపల, మీ బాధ్యతల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఏనకైనా ప్రకారైన ప్రయత్నం అయితే మీరు రాబోయే రోజుల్లో చాలా ప్రబలంగా అయితే కనపడుతుంది. ఇక్కడ ఒకటి ఏంటంటే మీరు ఎక్కడైతే ఉంటారో మీ ఇటు పక్కన వాళ్ళు వాళ్ళతో పాటు సంబంధం సరిగా ఉండదు. దాన్ని మనం తెలిసిందే, నేను మీకేం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎక్కడ కూడా ఉండండి, మీ ఇంటి పక్క వాళ్ళతో రాబోయే రోజుల్లో సంబంధం సరిగ్గా ఉండదు. రెండోది, మీ బ్రదర్ సిస్టర్స్ వల్ల మీకు కొన్ని విషయాలు రాబోయే రోజుల్లో పోస్ట్పోండ్ అవుతాయి. మీ బ్రదర్ సిస్టర్ వల్లనే కొన్ని పని లోపల మీకు స్టాప్స్, బ్రేక్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అని ఇంకో విషయం మీకు మాట చెప్తున్నా, శనిదేవుడు దుఃఖకారకుడు కూడా అవుతాడు. చేస్తున్న కొన్ని ప్రయత్నాల లోపల పూర్వం చేయలేని ప్రయత్నాలు రాబోయే రోజుల్లో మీరు చేస్తారు. సో దానివల్ల కొన్ని భయం కూడా కలుగుతుంది, దుఃఖం కూడా పెరిగే అవకాశం ఉంది. 3rd ఆస్పెక్ట్ 7th హౌస్ మీద ఉండడం వల్ల ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, పెళ్లికి సంబంధించిన యోగం కర్కాటక రాశి వారికి, కర్కాటక లగ్నం వారికి కనబడుతుంది. దాంపత్య జీవితం లోపల ఏదైనా ప్రాబ్లం కనుక నడుస్తున్నట్లయితే అటుపక్క నుంచి మీకు కొన్ని విషయాల్లో హెల్ప్ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ సమయ కాలం లోపల వ్యాపారం లోపల గ్రోత్ కూడా కనపడుతుంది. ఆన్లైన్ డిజిటలైజేషన్ వల్ల కొన్ని మీ బిజినెస్ లోపల సడన్లీ గ్రోత్ వచ్చే అవకాశం కూడా నేను చెప్పగలుగుతాను. సాటర్న్ అది ఆస్పెక్ట్ 10th 12th హౌస్లో ఉండడం వల్ల కోర్ట్ కేస్, పోలీస్ కేసు లాంటివి ఏవైనా ఉన్నట్లయితే అటుపక్క నుంచి కొన్ని ఖర్చులు చేయాల్సి వచ్చుద్ది. కానీ ఆఖరికి గెలిచేది మాత్రమే మీరే. అని ఇంకోటి తెలుసుకోండి, ఈ సమయకాలం లోపల ఉచితంగా ఎవరి కర్మ లోపల మధ్యలో వెళ్ళకండి. ఉచితంగా ఎవరికి ఏ ప్రకారమైన సలహాలు అయితే అస్సలు ఇవ్వకండి. రాబోయే రోజుల్లో ట్రావెలింగ్స్ చాలా ఎక్కువ అవుతాయి, యాత్రలు రాబోయే రోజుల్లో మీరు చాలా చేస్తారు. కొన్ని వస్తువులు కూడా
కేటాయిస్తారు. ఆర్థిక క్షేత్రంలో చూసుకున్నట్లయితే మీకోసం శనిదేవుడు ఈ మంచి ప్రభావం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుడు బృహస్పతి దృష్టి సంబంధం ఉండడం వల్ల పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ కేతు వచ్చిన తర్వాత నవంబర్ నెలలో కేతు వస్తాడు మీ రాశిలో. అప్పుడు శని అలాగే కేతుది నవమ పంచమ యోగం వచ్చింది. ఆ టైంలో కొద్దిగా ముఖ్యంగా ఏంటంటే కెరియర్ లోపల కొద్దిగా చిన్న వామ వచ్చే అవకాశం అయితే నేను చెప్పగలుగుతాను. అది ఎప్పుడుందంటే నవంబర్ నుంచి డిసెంబర్ ఈ టైం లోపల కెరియర్ లోపల ఒక చిన్న వామ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. మిగతాన్ని ఏవైతున్నాయో మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ అనుసారంగా అయితే నడుస్తుంటే, కానీ సాటర్న్ ఈ రెట్రోగేట్ వల్ల మీకు అంత బాధపడాల్సిన అవసరం లేదు. 7th హౌస్, 3rd హౌస్ అలాగే 12th హౌస్ ఇవి యాక్టివేట్ అవుతాయి. అండ్ అలాగే 8th హౌస్ కూడా యాక్టివేట్ అవుతుంది. అంటే యాక్టివేట్ ఏ ప్రకారంగా అవుతుంది తెలుసుకోండి మీరు. అష్టమ స్థానం ఇది ఆకస్మికంగా కొన్ని విషయాలు జరుగుతాయి. 7వ భావం ఇది వ్యాపారం, పెళ్లి, దాంపత్య జీవితం, అలాగే మీరు ఎవరితో ఇంట్రక్షన్ అవుతారో వాళ్ళు. 3rd హౌస్ ఇది మన కమ్యూనికేషన్, మన ప్రయత్నం, సోషల్ మీడియా, సేల్స్ మేనేజర్, కమిషన్, డాక్యుమెంటరీ. 12th హౌస్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది ఇన్వెస్ట్మెంట్స్, ఖర్చులతో పాటు నిద్రకు సంబంధించిన ఫలితాలు అయితే ఉంటాయి. శనిదేవుడు ఈ గ్రహాలు ఈ భావాలతో సంబంధం పెట్టుకోవడం వల్ల రాబోయే రోజుల్లో నేను చెప్పిన ఈ విషయాల లోపల మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది. డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.